ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. శరీరానుసారమైన జీవితం మరియు ఆత్మానుసారమైనటువంటి జీవితం. శరీరానుసారమైన మనస్సు మరియు ఆత్మానుసారమైనటువంటి మనస్సు, ఈ రెండు అంశముల గురించి మీ మధ్య కొన్ని మాటలు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5 మరియు 6 వచనాలు మనం ధ్యానించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఈ రెండు విషయాల గురించి స్పష్టంగా అందులో రాసి ఉన్నారు, తెలియచేసి ఉన్నారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నవి. శరీరానుసారమైన జీవితం అంటే శరీర కోరికల మీద మనసు పెట్టేవారు, దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈ లోక ఆశలు, ఈ లోక తలంపులు, ఈ లోక సంబంధమైన కోరికలతో జీవించేవారు. ఆత్మానుసారమైన జీవితం అంటే దేవుని ఆత్మకు లోబడి జీవించేవారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవారు, కేవలం ఆత్మకార్యాలను మాత్రమే చేసేవారు. అయితే ఈ రెండు మార్గాల్లో ఏది శ్రేష్టమైన మార్గం, ఏ మార్గాన్ని అనుసరిస్తే మనకు జీవము సమాధానం కలిగితే, ఏ మార్గాన్ని అనుసరించి మనం జీవిస్తే మరణానికి వెళతాము అనేది మనం గ్రహించాలి. ఇక్కడ ఆత్మానుసారమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే, ఆత్మానుసారమైన మనసును మనం కలిగి ఉన్నట్లయితే మనం దేవునికి ఇష్టంగా ఉంటాము. ఆయన అనుగ్రహించే జీవాన్ని, సమాధానాన్ని మనం పొందుకునే వారమై ఉంటాము. లేదు, శరీరానుసారమైన మనసు మాత్రమే కలిగి శరీరానుసారమైన జీవితమే జీవించినట్లయితే చివరికి అది మరణానికి దారితీస్తుంది. దేవునికి అయిష్టంగా ఉంటాము, పాతాళమునకు వెళ్ళటం జరుగుతుందన్నమాట. అందువల్ల మనం ఆత్మ సంబంధమైనటువంటి మనసు కలిగిన వారమై ఉండాలి. అంటే దేవుని మనసు కలిగి మాత్రమే మనం జీవించగలిగి ఉండాలన్నమాట. మన యేసుక్రీస్తు వారు ఆత్మ అయి ఉన్నారు, అంటే ఆత్మస్వరూపి అయి ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని అంటే మన ఆత్మ ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, ఎంత దేవునికి ఇష్టలుగా మనం జీవించినట్లయితే ఆత్మీయంగా మనము ఆయన్ని ఆరాధించడానికి సంసిద్ధులుగా ఉండగలుగుతాం. అందుచేత మనమందరము కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి, ధర్మశాస్త్రానికి లోబడి జీవించాలి, శరీర క్రియలను చంపివేసుకోవాలి, ఆత్మక్రియలనే మనం చేయగలిగి ఉండాలి. దేవుడు అనుగ్రహించే శక్తి చేత మనము శరీర క్రియలను చంపగలిగే వారమై ఉండాలన్నమాట. ఆయన మాటలు మన హృదయంలో ధ్యానించుకుంటే, ప్రతిదినము ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించినట్లయితే ఆత్మానుసారంగా మనం ఎలా జీవించాలి అనేది స్పష్టంగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు అర్థమయ్యేలా మనకు చేస్తారు. కాబట్టి ప్రతిదినము ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం. అలా నడుచుకుని ఎడల దేవునికి ఇష్టలుగా మనం ఉండగలుగుతాం. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. ఆయన ఇచ్చే నిత్య జీవానికి వారసులం అవుతాం. నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి మనం వారసులం అవుతాము. ఈ అశాశ్వతమైనటువంటి శారీరక క్రియలు, శారీరక సంబంధమైనటువంటి మనసుని మనము చంపివేయగలిగితే అసలు ధర్మశాస్త్రం యొక్క రుచిని మనము చూడగలుగుతాము. కాబట్టి మనందరము కూడాను ప్రతిరోజు ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ, ఆ మాటలను అనుసరిస్తూ ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.